బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి కదా సార్, వీటికి అసలు ఎలాంటి పరిష్కారం ఉంది? మనం జాతి రాజ్యాల వ్యవస్థలో ఉన్నాం ఝాన్సీ గారు. కాబట్టి ఒక దేశం బయట నుంచి మనం ఒత్తిడి తేగలం. ప్రపంచ సమాజం దాన్ని గట్టిగా ఖండిస్తే ఆ దేశాలకు జాగ్రత్త వస్తుంది. ప్రస్తుతం చేస్తున్న భారతదేశ వైఖరి కరెక్ట్ అంటారా? ఇది ఎంతవరకు తప్పదు. అవునన్నా కాదన్నా కూడా హైందవ సంస్కృతి అంటే హిందూ, సిక్, జైన్, బుద్ధిజం ఇవన్నీ కూడా ఈ భారతీయ సాంప్రదాయం నుంచి పుట్టినాయి. కాబట్టి ఈ రకాల సంతతి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఏ దేశం ఉండలేదు. అనవసరంగా జోక్యం చేసుకోం. కానీ కేవలం వాళ్ళ నమ్మకాల ఆధారంగా, వాళ్ళ మతం ఆధారంగా వాళ్ళకి కనుక హింస చెలరైతే, అసలు ఏ మతానికి హింస చెలరేగినా మనం గొంతు విప్పాలి సభ్య సమాజంలో. అందులో ఇక్కడ ఈ సాంప్రదాయం నుంచి, ఈ గడ్డ నుంచి పుట్టినటువంటి మత సాంప్రదాయాలకి ఈ రకంగా అన్యాయంగా వాళ్ళు హింసకు గురవుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ దేశం గొంతు విప్పాలి. దానిలో అనుమానం ఏమాత్రం లేదు. అయితే ఏ మేరకు మనం గొంతు విప్పటం అనేది ఈ దేశంలో ఉన్న రాజకీయ అవసరాల కోసం అని చెప్పని ఈ ఓటర్లు మెప్పించడం కోసం కాకుండా, ఏ వర్గాన్ని కాపాడాలని కోరుకుంటాం వాళ్ళ వర్గాన్ని కాపాడుకునేందుకు పనికొచ్చేట్టుగా చేయాలి. అలా కాకుండా మనం ఎక్కువ మాట్లాడితే అక్కడ మరి బంగ్లాదేశ్లో మరింత ఇస్లామిస్టులు చెలరేగి మరింతగా విధ్వంసానికి పాల్పడ్డారనుకోండి, మన మాటల వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి కొంచెం లక్ష్యం ఒకటే, కానీ ఆచితూచి వ్యవహరించాలి. మనం ఫలితం రావాలి. బంగ్లాదేశ్లో హిందువులకు అన్యాయం జరగకూడదు, హింసకి వాళ్ళు పాల్పడకూడదు, దాడులకు వాళ్ళు గురి కాకూడదు అనుకున్నట్టయితే దానికి సరైనటువంటి రీతిలో మనం స్పందించాలి. అది దౌత్యపరంగా కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, అంతర్జాతీయ సమాజాన్ని తయారు చేయడం కావచ్చు, అమెరికా లాంటి బలమైన దేశాల మనసులను మార్చడం కావచ్చు, ఆ ప్రయత్నం చేయాలి. అంతేగాని అదే పనిగా మనం గొంతు చించుకుని అరవటం కాదు కావాల్సింది. కొన్ని సందర్భాలు గొంతుంచుకుని అరిస్తే ఆ దేశంలో ఇంకో రకంగా గొంతుంచుకు అరుస్తాడు. అంచేత ఖచ్చితంగా లక్ష్యం మంచిది, అవసరం. మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అందున ఈ దేశ సాంప్రదాయానికి చెందినటువంటి మైనారిటీలు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా భారతదేశం తనకున్నటువంటి దైత్యపరమైన బలాన్ని, ఆర్థిక బలాన్ని, మన గొంతును ఉపయోగించాలి. కానీ చాలా ఒడుపుగా, విజ్ఞతతో ఫలితం వచ్చేట్టుగా ఉపయోగించాలి తప్ప నా మంచితనం చూపెట్టుకోవడం కోసమో, మన దేశంలో రాజకీయంగా లాభం పొందడం కోసం ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు.